ఇప్పుడు ఆ పంజాబ్‌కు కూడా మళ్ళీ మనం సింధుకి ఇప్పుడు ఇండస్ వాటర్ మనం నిలిపేస్తే, ఆ పంజాబ్ పరిస్థితి కూడా అంతే. సింధు నుంచి డ్యామ్స్ కట్టి సింధుకు రావాల్సిన వాటర్‌ను, సింధు నది జలాలను సింధు ప్రావిన్స్ గాకుండా పంజాబ్‌కు తరలించుకొని పోతున్నారనమాట. అంటే ఇప్పుడు పంజాబ్‌లో కరువు రావాలన్నా, లేదా వరదలు రావాలన్నా ఏదైనా మళ్ళీ భారత్ చేతిలోనే ఉంటది. అంటే వాడి జుట్టు భారత్ చేతిలో ఉందనమాట. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా అంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌లో కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బలూచ్ అంటే పూర్తిగా మధ్యలో కలిసింది బలూచ్ గూడా. ఆ నేపథ్యం గూడా నేను గతంలో ఇంకా చేశా. ఇదే పాకిస్తాన్ 4 ముక్కలవ్వడం ఖాయం అని ఇంకొక వీడియో గూడా చేశా నేను ఒక 6, 7 నెలల క్రితం. దాంట్లో పూర్తిగా చరిత్ర నేపథ్యం, బలూచిస్తాన్ పోరాటం గురించి గూడా దాంట్లో వివరంగా చెప్పాననమాట. వీలైతే వెనక్కెళ్ళి చూడండి. ఇక ఆర్మీలో పంజాబీలదే ఒక ఆధిపత్యం అని చెప్పొచ్చు. అందుకని సింధు వాళ్ళు కొంచెం అంటే చనిపోయేది మామూలు సైన్యమేమో మేము కానీ పెత్తనం వాళ్ళదా. అంటే మునీర్ వంటి వాళ్ళు వీళ్ళందరూ గూడా పంజాబ్‌కి చెందిన వాళ్ళనమాట. అందుకని వీళ్ళు యుద్ధం చేయడం గూడా ఇష్టం లేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా యుద్ధం గూడా చేయట్లేదు. ఏదో ఉద్యోగం కోసము, ఆ జీతం కోసం తప్ప దేశభక్తి అయితే అక్కడున్న అంటే సింధు ప్రాంతానికి చెందిన సైనికుల్లో అయితే లేదనమాట అట్లా. ఎందుకంటే పూర్తిగా అక్కడికెళ్ళే నీళ్లు పంజాబ్‌కు తరలిస్తున్నారని, డ్యామ్‌ల ద్వారా పూర్తిగా వాటిని దారి మళ్లిస్తున్నారని గొడవైంది. ఆ ప్రాంతం రైతులకు, ఈ ప్రాంతం రైతులకు కొంతకాలం పాటు సీరియస్‌గా గొడవలైనాయి అక్కడ. నిరసనలు, ఆందోళనలు, రోడ్డెక్కి అన్ని తగలబెట్టుకోవడాలు ఇలాంటివన్నీ జరిగినాయి అక్కడ కొంతకాలం పాటు. నేపాల్‌లో జరిగింది గదా! మొన్న ఇట్లా తగలబెట్టేశారు రోడ్డు మీదకొచ్చి. అట్లా పంజాబ్, సింధు రైతుల మధ్య అయితే ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు, ఈ గొడవలు, నిరసనలైతే జరిగినాయన్నమాట.